శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట. హేమడ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో పోవుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదము. ఒకటి, దహనులో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2, బాంద్రాలోని హేమడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరంతో హక్కును చేర్చుకొనేవారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. దేవుగారి ఇంట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవుగారు మామలతదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమైను. దేవుగారు బాపుసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాసెను. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండుననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము తీసుకొని బాబాకు వినిపించెను. మనఃపూర్వకంగా విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను. నాకు బండి గాని టాంగా గాని రైలు గాని విమానం గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచివారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమయ్యదును. అతనికి సంతోషమైన జవాబు రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కానీ బాబా రహతారుయి నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అసఖ్యమైనదేదియూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతదారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతదారే అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం అనర్చెను. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూసి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియు తామే స్వయంగా వచ్చేదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపుసాహెబ్ జోగుకు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని రాసెను. జోగు ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను: వాగ్దానం చేసి దగా చేసిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకై మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాటలు నిలబెట్టుకొనుటకు ప్రాణములైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయును. ఈ జవాబు జోగ్ హృదయములో ఆనందమును కలుగచేసెను. బాబా సమాధానమంతయు దేవ్ గారికి రాసెను. దానిని చదువుగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరంగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయినో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చేదనని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలుగున్నవే అతనికి ఆశ్చర్యం కలగచేసెను. భక్తులు పూర్ణంగా సద్గురువును శరణు వేడించో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యంగా నెరవేరునట్లు చూచెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమడ్ పంతు ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తమ ఫోటో రూపున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమడ్ పంతుకు ఒక దృశ్యం కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజంగా లేచి చూచేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసం 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాన కొంచెం
బియ్యం ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండుగ దినము వచ్చువారెవరని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధంగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియచేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను. అందులకు హేమట్ పంతు, బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదనెను. మధ్యాహ్న భోజనముకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వం సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనములు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లెం పెట్టిరి. అన్న శుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభించబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమట్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచట ఉండిరి. ఒకరు అలీ అహ్మద్, వేరొకరు మౌలానా ఇసుమ్ము జావర్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తయి అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా ఉండుటను గమనించి హేమట్ పంతుని క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమట్ పంతు కాగితమును విప్పి చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించెనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో మీకు ఆ పటం ఎట్లు వచ్చినని అలీ మహ్మద్ను అడిగాను. అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములనియు తర్వాత తెలియచేసేదనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమట్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలకు పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూసి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధంగా బాబా హేమట్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తమ వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు, అనగా అది అలీ మహ్మద్కి ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమట్ పంతుకి ఎందుకు ఇచ్చును అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందుము. 40వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.